మోసపోయే వాళ్ళు ఉండాలే గాని, మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. పూణేలో అతిపెద్ద సైబర్ కుంభకోణాలలో ఒకటి బయటపడింది. నగరానికి చెందిన 75 ఏళ్ల వైద్యుడు ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ మోసంలో ఏకంగా 12.3 కోట్ల రూపాయలు కోల్పోయాడు. నకిలీ యాప్‌ను సృష్టించి అందులో పెట్టుబడులు పెట్టకపోతే ఆస్తులను జప్తు చేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ఇతరులకు తెలియకుండా ఆ వైద్యుడు తన ఆస్తులు కోల్పోతానేమోనని భయంతో డబ్బులు పంపిస్తూ వచ్చాడు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 జనవరి చివరి వారంలో అతనికి ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. పెట్టుబడి పెట్టాలంటూ స్టాక్స్ కు సంబంధించిన ఒక పట్టిక వచ్చింది. ఆ మెసేజ్ లో ఒక లింక్ కూడా ఉంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఫిర్యాదుదారుడు ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయ్యాడు. ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు తాము ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లనని చెప్పుకున్నారు. వారిలో ఒకరు స్టాక్ మార్కెట్ డైనమిక్స్ పై ఒక పుస్తకం కూడా రాస్తున్నట్లు సదరు వైద్యుడిని నమ్మించాడు. అడ్మినిస్ట్రేటర్లు ఇతర సభ్యుల ముసుగులలో ఉన్న మోసగాళ్లు తమ పెట్టుబడులపై తాము భారీ లాభాలను పొందుతున్నాము అంటూ మ్యానిపులేట్ చేయడం మొదలుపెట్టారు. నిరంతరం మెసేజ్లు పోస్ట్ చేస్తూ వచ్చారు. తనకు కూడా లాభాలు వస్తాయేమోనని ఆసక్తి కనబరిచిన ఫిర్యాదుదారుడిని ఒక నకిలీ పెట్టుబడి ప్లాట్ఫామ్లలో లాగిన్ అయ్యేలా చేశారు. ఆ యాప్ పేరు చూడడానికి అచ్చం మరో ప్రసిద్ధ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ పేరులాగే ఉంది. పెట్టుబడి పెట్టడానికి ముందు ఈ యాప్లో బాధితుడు వ్యక్తిగత ఆర్థిక వివరాలను పంచుకునేలా చేశారు. డబ్బు పంపమని చెబుతూ ఫిర్యాదుదారుడిని ఒకదాని తర్వాత ఒకటిగా మ్యూల్ అకౌంట్ వివరాలను ఇస్తూ వచ్చారు. ఈ పెట్టుబడులు పెట్టగానే నకిలీ యాప్లో లాభాలు వస్తున్నట్లుగా చూపించారు. మార్చి 7 నుండి మార్చి 18 మధ్య బలవంతంగా మొత్తం 12.31 కోట్ల విలువైన 8 పెద్ద లావాదేవీలు చేసేలా చేశారు. కొన్ని లావాదేవీల తర్వాత ఫిర్యాదుదారుడు పెట్టుబడి పెట్టడానికి నిరాకరించగానే అతని ఆస్తులను జప్తు చేస్తామని బెదిరించాడు. అతడు డబ్బు పంపుతూనే ఉండేలా బలవంతం చేశారు. 12.31 కోట్లు పంపిన తర్వాత యాప్లో అతడికి వచ్చిన లాభాలు 54 కోట్లుగా కనిపించాయి. ఇక విత్డ్రా చేసుకుంటానని అడిగినప్పుడు అతన్ని మళ్ళీ బెదిరించారు. తాను మోసపోయినట్లు అర్థమైంది. చివరికి పోలీసులకు ఆశ్రయించాడు బాధితుడు. పూణే సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక బృందం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. నగరంలో నమోదైన అతి పెద్ద సైబర్ మోసాలలో ఇది ఒకటి అని పోలీసులు తెలిపారు. విద్యావంతులు, ఉన్నత స్థాయి వ్యక్తులే లక్ష్యంగా సాగుకున్న ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అపరిచిత వాట్సాప్ గ్రూప్లు, అధిక లాభాలు చూపే లింక్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తూ ఉన్నారు. మోసానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, ఆన్లైన్ లింకులు, డిజిటల్ ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ఆయా ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలియని యాప్లు, అపరిచిత లింక్లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఆన్లైన్ ట్రేడింగ్లలో అధిక లాభాలు హామీలు నమ్మవద్దని, డబ్బు పంపే ముందు ఖచ్చితమైన ధృవీకరణ చేసుకోవాలన్నారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.